స్పష్టత వస్తుంది. ఏదైనా దొరికినప్పుడు దాన్ని కోరుకోకపోయినా సరే దానితో సంతృష్టి పడి ద్వంద్వాతీతంగా ఉంటూ అసూయ నుంచి విముక్తి పొంది అన్నిటి పట్ల సమాన దృష్టి కలిగిన వ్యక్తి కర్మలను చేసినా వాటి బంధాల్లో చిక్కుకోడు అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ వివరణను వివిధ సందర్భాల్లో ఎన్నో బోధనలు కలిగి ఉన్న భగవద్గీతకు సూక్ష్మరూపం అని చెప్పవచ్చు. ద్వంద్వాతీత స్థితిని పొందాలని ప్రతిదాన్ని విభజించే తత్వం ఉన్న మనసును కేవలం శరీర పోషణకు అవసరమైన ఆలోచన చర్యలకు మాత్రమే ఉపయోగించాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. శని మహర్దశలో యోగాలని, అద్భుతమైన యోగాలని, అదృష్టం ఈ రాసుల వారు ఇక కోటీశ్వరులే. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనం మరియు వాటి యొక్క సంయోగం ద్వారా రాసుల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుంటారు. మొత్తం రాసులు 12 అయితే ఈ రాసులన్నీ ఒక్కో గ్రహంలో ఒక్కొక్క దాంతో పాలించబడుతుంది. అయితే ఈ అన్ని గ్రహాల్లో శని గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ శని భగవానుడు నిదానంగా కదిలే గ్రహం. నిగ్రహం యొక్క సంచారం జీవితంలో 2.5 సంవత్సరాల పాటు జరుగుతుంది. శని మహర్దశ మానవాళి జీవితంలో శనిదేవుడు వచ్చే స్థితిలో ఉంటే వారికి శని మహర్దశ వస్తుంది. వీరికి శనీశ్వరుడు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాడు. వీరికి అన్ని విషయాల్లో కూడా ముందు ఉండేలా చేస్తాడు. వీరికి అన్నింటా విజయాలే. ఈ శని మహర్దశ ఉన్న రాసులకు సుమారు 19 సంవత్సరాల పాటు శనిదేవుడి దయ వల్ల అన్ని విధాలుగా ఉన్నత స్థితిని చూసే అద్భుతమైన ప్రయోజనం ఉంది. ఈ అద్భుతమైన రాజయోగాన్ని అనుభవించబోయే శని మహర్దశ కారణంగా ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మకరం శనిగ్రహం పాలించే రాశి అయిన మకర రాశి శని మహర్దశ లేనప్పుడు నుంచి కలిసి వస్తుంది. ఈ మకర రాశి వారికి నీ భగవానుడిని ఆశీర్వాదం ఉండడం చేత అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారికి శని మహర్దశ కారణంగా సానుకూల ఫలితాలనే పొందుతారు. నీ మహాదశ కారణంగా పనిలో అభివృద్ధి కనపడుతుంది. వీరి ఆలోచన మరియు ప్రణాళికలు ఒక్కొక్కటి విజయవంతంగా రాణిస్తారు. చేసే పనుల్లో విజయం వీరిదే. కుంభరాశి శనిగ్రహం పాలించే రాశి అయిన కుంభరాశి వారికి కూడా శని మహర్దశ వలన కలిసి వస్తుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కుంభరాశి వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వారి కష్టాలు ఈ దశలో పరిష్కారమై అన్ని విధాలుగా వీరికి పురోగతి కలుగుతుంది. మహర్దశ వలన వీరు సంతోషంగా జీవనాన్ని గడుపుతారు. కన్యారాశి కన్యారాశి వారికి శని మహర్దశ కారణంగా లబ్ధి చేకూరుతుంది. కన్యారాశి వారికి ఏ అధిపతి శని భగవానుడు కాకపోయినా ఈ రాశి వారికి శని భగవానుని యొక్క అనుగ్రహం ఉంటుంది. కావున సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ కన్యారాశి వారికి వ్యాపారాలు కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి. వృత్తిలో ఉన్నవారికి ప్రమోషన్స్తో పాటు ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. ఈ దశలో మీకు అవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు చేస్తూ ఉంటే మంచిది. కుంభమేళా ముగిసే టైంలో ఆకాశంలో అద్భుతం. ఒకే చోట 7 గ్రహాలు కవాతు. ఆకాశంలో ఎప్పుడూ వింతలు జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం నేరుగా చూడలేం. కానీ కుంభమేళా ముగిసే టైంలో ఫిబ్రవరి 26న భారతదేశంలో 7 గ్రహాల అద్భుత విన్యాసాన్ని ఈ గ్రహ విన్యాసం ఎప్పుడు ఎలా చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే లైన్లోకి వస్తాయి కదా. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 26న మహాకుంభమేళా ముగింపు రోజున ప్రతి రాత్రి వేళ సౌర కుటుంబంలోని 7 గ్రహాలు బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ ఒకే లైన్లోకి రానున్నాయి. గ్రహాల విన్యాసం ఓ అరుదైన ఖగోళ సంఘటన. బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ అనే 7 గ్రహాలు ఆకాశంలో ఒకే చోట కవాతు చేయనున్నాయి. గ్రహాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాతావరణంలో వచ్చే మార్పులను శాస్త్రవేత్తలు లెక్కిస్తూ ఉంటారు. సౌరగ్రహ కూటమిలో గ్రహాల కదలికలనే కాకుండా ఇతర నక్షత్ర కుటుంబాల్లో గ్రహాలను కూడా మన సైంటిస్టులు కనిపెడుతూ ఉంటారు. ఫిబ్రవరి 26వ తేదీన
మహాకుంభమేళా ముగుస్తుంది. ఈ క్రమంలో ఖగోళంలో ఓ సంఘటన జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి ఆకాశంలో సౌర వ్యవస్థలోని 7 గ్రహాలు ఒకే లైన్లో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే 7 గ్రహాలు రాత్రి సమయంలో కనపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2025 జనవరి నెలలో శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే లైన్లో కనువిందు చేశాయి. అయితే ఫిబ్రవరి 26న ఈ లైన్లోకి శుక్రుడు కూడా చేరనున్నాడు. ఈ గ్రహాలన్నీ సూర్యగ్రహానికి ఒకవైపున చేరి కవాతును సృష్టిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుని కక్ష ఒకే తలంలో ఉండటం వలన ఆకాశంలో సూర్యుని స్పష్టమైన మార్గంలో ఈ 7 గ్రహాలు ఉంటాయి. ఒకే వరుసలో కనిపించే 7 గ్రహాల్లో 5 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని ఈ 5 గ్రహాలు స్పష్టంగా కనపడతాయి. యురేనస్, నెప్ట్యూన్ చాలా మసకగా ఉండటం వలన బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్లను ఉపయోగించి చూడాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహాల విన్యాసం స్పష్టంగా చూడాలంటే తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశంలో చూడొచ్చు. ఆకాశం స్పష్టంగా కనిపించాలి. సూర్యాస్తమయం తర్వాత లేదా తెల్లవారుజామున గ్రహాల విన్యాసం స్పష్టంగా కనపడుతుంది. టెలిస్కోప్తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఆకాశంలో ఒకే చోట అందమైన వరుసలో కనిపిస్తే దాన్ని గ్రహాల విన్యాసం అంటారు. గ్రహాల కక్షలు భూమి నుంచి చూసే కోణం వల్ల అవి వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. గ్రహాల విన్యాసం ఓ అరుదైన ఖగోళ సంఘటన. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే 7 గ్రహాలు ఫిబ్రవరి 26 మహాకుంభమేళా చివరి రోజున రాత్రివేళ ఆకాశంలో ఒకే చోట కవాతు చేయనున్నాయి. గ్రహాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వాతావరణంలో వచ్చే మార్పులను శాస్త్రవేత్తలు లెక్కిస్తుంటారు. సౌరగ్రహ కూటమిలోని గ్రహాల కదలికలనే కాకుండా ఇతర నక్షత్ర కుటుంబాల్లో గ్రహాలను కూడా మన సైంటిస్టులు కనిపెడుతుంటారు. ఈ అనంత విశ్వంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట అద్భుతం, వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వారి వద్ద ఉన్న పెద్ద పెద్ద పరికరాలు, టెలిస్కోప్లను ఉపయోగించి యూనివర్స్లో రహస్యాలను తెలుసుకుంటారు. ఆకాశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే కనిపెడతారు. గ్రహాలు, గ్రహ శకలాల కదలికల వల్ల భూమిపై కలిగే మార్పులను అంచనా వేస్తూ ఉంటారు. స్థల పురాణం మూలాలతో తవ్వకాలు బయటపడింది. చూస్తే షాక్. తమిళనాడులో చోళులు, పల్లవుల పరిపాలనలో అద్భుతమైన కళాఖండాల నిర్మాణం జరిగింది. దక్షిణాదిన